పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో మత్స్యకారులు, రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అల్లూరి, ఏలూరు, పల్నాడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనుండటంతో ఆరెంజ్ అలర్ట్. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్ష సూచనతో ఎల్లో వార్నింగ్ జారీ చేసింది. ఉత్తరాంధ్ర తీరం వెంబడి 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. టోటల్గా వాతావరణంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ ఇస్తారు వైజాగ్ నుంచి. అనిల్, చెప్పండి, పలు జిల్లాలకు ఆరెంజ్ అలాగే ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టుగా చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర అప్డేట్స్? హరి, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్నటువంటి వాయువ్య బంగాళాఖాతం సమీపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో రానున్నటువంటి 4 రోజుల పాటు ఏపీలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు రేపు కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా అల్లూరి, అలాగే ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. సముద్ర వాతావరణం కూడా అలజడిగా మారినటువంటి నేపథ్యంలోనే తీరం వెంబడి గాలుల వేగం అత్యధికంగా 65 కిలోమీటర్ల వేగంతో ఉత్తరాంధ్ర తీరమంతటా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కనుక మత్స్యకారులు ఈరోజు రేపు వేటకు వెళ్ళరాదని వాతావరణ శాఖ సూచిస్తూ ఉంది. అందుకు అనుగుణంగా హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయితే ఏపీలో ఉన్నటువంటి ఇటు రాయలసీమ, దక్షిణ కోస్తా, అలాగే ఉత్తర కోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షపాతం అన్ని ప్రాంతాల్లో నమోదు కాబోతూ ఉంది. అలాగే భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా ఉండబోతున్నాయి. రానున్నటువంటి 4 రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగబోతున్నాయి. ముఖ్యంగా ఏపీ మీదుగా ఉపరితల ద్రోణి ఒకటి కొనసాగుతోంది. దాని ప్రభావంతో ఋతుపవనాల కదలిక కూడా చాలా చురుకుగా ఉన్నటువంటి నేపథ్యంలోనే వర్షపాతం అత్యధికంగా నమోదవుతుందని ఇటు రైతన్నలతో పాటు మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. మొత్తంగా ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో రానున్నటువంటి 4 రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. హరి. ఆల్ రైట్ అనిల్, థాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.